ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మోహిని అలంకరణలో ఖాద్రి నృసింహుని సమ్మోహన దర్శనం. అనంతపురం జిల్లా కదిరి క్షేత్రంలో ఘనంగా బ్రహ్మోత్సవం. దిగువ అహోబిలంలో శాస్త్రోక్తంగా సుదర్శన హోమం. శ్రీ అమృతవల్లి సమేత ప్రహ్లాద వరద స్వామికి పూజలు. నెల్లూరులో శ్రీ రంగనాథునికి వేడుకగా పుష్పార్చన. ఘనంగా ముగిసిన స్వామివారి బ్రహ్మోత్సవాలు. తిరుమలలోని వేద విజ్ఞాన పీఠంలో ఘనంగా వేద విద్వత్ సదస్సు. టీటీడీ ఆధ్వర్యంలో వేద శాస్త్ర ఆగమ పండితులకు పరీక్షలు. మోహిని అలంకరణలో శ్రీ ఖాద్రి లక్ష్మీ నృసింహుని సమ్మోహన దర్శనం భక్తులను ముగ్ధులను చేసింది. నవనారసింహ క్షేత్రాల్లో ప్రసిద్ధ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న అనంతపురం జిల్లా కదిరిలోని శ్రీ ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పల్లకి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో స్వామివారికి మోహిని అలంకరణ చేసి అర్చకులు పల్లకీపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల జై నారసింహ స్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కదిరి పురవీధులలో స్వామివారి పల్లకి ఉత్సవం అత్యంత వేడుకగా సాగింది. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ అహోబిల క్షేత్రంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో దిగువ అహోబిలంలో శ్రీ సుదర్శన నారసింహ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని యాగశాల మండపంలో శ్రీ అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి హారతులు సమర్పించారు. ఆపై హోమగుండాన్ని ఏర్పాటు చేసి శ్రీ సుదర్శన నారసింహ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలు అందజేశారు.
సింహపురి వాసుల కల్పతరువు తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి దేవాలయంలో పుష్పయాగం ఘనంగా జరిగింది. నెల్లూరులోని ప్రసిద్ధ శ్రీ రంగనాథ స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారిని సుందరంగా అలంకరించి చక్కటి వేదికపై వేంచేపు చేశారు. పలు ఆగమ క్రతువులను జరిపి తులసి, మరువం, దవనం తదితర పత్రాలు, రోజా, సంపెంగ తదితర పుష్పాలతో చూడ చక్కగా పుష్పయాగం జరిపి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాల తరచాయ శ్రీరంగనాథ సింగారాల తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ. తిరుమల క్షేత్రంలోని ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో ఆదివారం వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. 1969వ సంవత్సరం నుండి ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సును ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న వేద శాస్త్ర ఆగమ స్మార్త ప్రబంధ పండితులను గుర్తించి టీటీడీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి వారికి నగదు, శాలువ, విజయ పత్రికలను అందజేస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శ్రీ వెంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సును ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో పూజా కార్యక్రమాలను నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 800 మంది అభ్యర్థులు హాజరవుతుండగా వారిని పరీక్షించడానికి 100 మంది సుప్రసిద్ధ పండితులు పరీక్ష అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రారంభ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన మైసూర్ దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ ఆచార్య కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని మాట్లాడుతూ సదస్సు లక్ష్యాలను వివరించారు. అనంతరం ముఖ్య అతిథులుగా హాజరైన టీటీడీ శ్రీ గోవింద రామానుజ చెన్నయ్యర్ స్వామి, తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి జిఎస్ఆర్ కృష్ణమూర్తి, వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సదస్సు 1969లో ప్రారంభమైంది. అప్పుడు ఈ సదస్సులో పరీక్ష ఇవ్వాలి అంటే అందరికీ కొంచెం భీతిగా ఉండేది. ఎందుకంటే వేదం మాత్రం కాదు, వేదంతో పాటు స్వీయ గృహ్య సూత్రం ఉంటుంది, అలాగే మంత్రపన్నాలు ఉంటాయి, అలాగే రఘువంశాది కావ్యభాగం అంతా కూడా ఉంటుంది. పూర్వభాగంలో అంటే క్రమాంతం పూర్వభాగం, ఘనాంతం ఉత్తర భాగము అని, సలక్షణ ఘనాంతం ఉత్తర భాగం, క్రమాంతం పూర్వభాగము అని. క్రమాంతం అంటే దాంట్లో కేవలం సంహిత, పదం, క్రమం, బ్రాహ్మణం, ఆరణ్యకోపనిషత్తులు మాత్రమే కాదు. రఘువంశం 3 సర్గలు, ఆపస్తంభ గృహ్య సూత్రాలన్నీ కూడా కంఠస్థంగా పరీక్ష ఇవ్వాలి. మంత్రపన్నాలతో సహా అధ్యయనం చేయాలి. సామాన్యంగా ఆంధ్రదేశంలో మంత్రపన్నాలు అధ్యయనం చేసే అభ్యాసం తక్కువగా ఉంటుంది. ఇటీవల ఇటువంటి పరీక్షల ద్వారా అవకాశం అంతా కూడా పెరిగింది. మామూలుగా మనకు లోకంలో మూలం ఎన్ని పన్నాలు కృష్ణయజుర్వేదము అంటే 82 పన్నాలు అని అంటాం. కానీ 2 మంత్రపన్నాలు కూడా కలుపుకుంటే 84 పన్నాలు అవుతాయి. 84 పన్నాల్లోనూ పరీక్ష ఉంటుంది. కాబట్టి 69లో ఈ సదస్సు అనేటటువంటి పరీక్ష
ప్రణాళిక ప్రారంభమైతే చాలామంది అతి తక్కువ మందే వచ్చారు ఇక్కడికి పరీక్ష అభ్యర్థులుగా, ఎందుకంటే కఠినంగా ఉంది అని. తర్వాత అలాగే అన్ని శాస్త్రాల్లో కూడా పూర్వభాగం ఉత్తర భాగము అని, ఆగమాల్లో కూడా పూర్వభాగం ఉత్తర భాగము అని ఆ విధంగా ఉండేది. మరి వేద భాష్యంలో కూడా పరీక్ష ఉన్నది. వేద భాష్యంలో ప్రవేశ పరీక్ష, పూర్వభాగ పరీక్ష, ఉత్తర భాగ పరీక్ష అని 3 రకాలుగా ఉంటుంది. మనకు పూర్వభాగంలో పరీక్షనిచ్చి ఉత్తీర్ణులైన వారికి మాత్రమే ఉత్తర భాగంలో ప్రవేశం ఉంటుంది. మరొక విశేషం ఏమిటి అంటే సదస్సు యొక్క వైలక్షణ్యం. ఒకసారి గనక సదస్సులో పరీక్ష ఇచ్చి ఉత్తీర్ణులైతే ఇంకా వారి జీవితకాలం ఎప్పుడు సదస్సు జరిగినా వారిని ప్రాచీన పండితులుగా ఈ సదస్సుకి మనం ఆహ్వానించి వారికి శ్రీవారి దర్శనాన్ని కల్పించి యథోచిత సత్కారం చేసి రాను పోను మార్గవ్యయాన్ని ఇచ్చి వాళ్ళందరినీ కూడా గౌరవించే వ్యవస్థ కూడా ఈ యొక్క సదస్సులో మాత్రమే ఉంది, భారతదేశంలో ఎక్కడా లేదు అని మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. పూజ్య గురుదేవులైనటువంటి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారిని స్మరణ చేస్తూ ఈరోజు ఇప్పటి వరకు ఈ వేదికని అలంకరించి ఉండి వేద విద్వాంసులను అలాగే విద్యార్థులను కూడా అనుగ్రహించిన శ్రీ గోవింద రామానుజ జీయర్ స్వామి వారికి సభక్తికంగా నారాయణ స్మరణలు తెలుపుతూ ఈరోజు వేదికయే చాలా విశేషంగా ఉంది. శివకేశవ అభేదాన్ని తెలుపుతూ మేమిద్దరము, అలాగే కృష్ణమూర్తి గారు, సదాశివమూర్తి గారు, అక్కడ ఇంకొక మరి శివకేశవ అభేదమే కనిపిస్తోంది. అలాగే కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని గారు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, కుప్ప విశ్వనాథ శాస్త్రి గారు వేదికని అలంకరించి ఉన్న వీరికందరికీ కూడా శ్రీవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండుగాక అని తెలుపుతూ, అలాగే వేదిక ముందు భాగంలో ఉన్నటువంటి విద్వాంసులు, అలాగే పరీక్షలు ఇచ్చేందుకోసం వచ్చిన విద్యార్థులు మీకందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు భక్తులకందరికీ కూడా పరిపూర్ణంగా ఉండాలి అని చెప్తూ ఈరోజు మనందరము కూడా చాలా ఆనందంగా సంతోషంగా శ్రీ వెంకటేశ్వర వేదశాస్త్ర ఆగమ విద్వత్ పరిషత్తులో చేరి ఉన్నాం. ఇది ఒక మహాయజ్ఞం. సంస్కృత కాదంబరిలో ప్రశాంతమిదమాశ్రమ పదం అలా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ధర్మగిరి చాలా ప్రశాంతంగా ఋషులు, మునులు, మహాత్ములు, మహర్షులు ఎలాగైతే గురుకులాన్ని నడిపారో ఆ పద్ధతిలో నడుస్తూ ఉన్నటువంటి పాఠశాల. ఇక్కడ చదువుతూ ఉన్న విద్యార్థులు నిజంగా ఎంతో అదృష్టవంతులు అని మనం చెప్పవచ్చు. ఇటువంటి ఈ పరిసరంలో ఉంటూ వేదాధ్యయనం, శాస్త్రాధ్యయనం, ఆగమాన్ని అధ్యయనం చేయటం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం. శ్రీమదే రామానుజాయ నమః. వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా అంగరంగ వైభవంగా జరుగుతున్నది. విశేషం ఏమంటే అన్ని శాస్త్రానికి వేదమే ప్రమాణం, ప్రమాణమే వేదం. వేదం లేదంటే లోహం లేదు. వేదాధ్యయనం చేయాలంటే చాలా గొప్పతనం. సామాన్యంగా వేదాధ్యయనం చేసేది చాలా ఇది, అందరూ వేదాధ్యయనం చేసేదానికి కాదు. వేదాధ్యయనం చేస్తారంటే చాలా పుణ్యం చేసి ఉండాలి ఆవిడ పెద్దవాళ్ళు. ఈ పాఠశాల ఎట్లంటే పూర్వీయ పాఠశాల, పాత పాఠశాల, వేద పాఠశాల. అప్పుడు పాత పాఠశాలలో అప్పుడు తిరుపతిలో గోవిందరాజ స్వామి దేవాలయంలో అమ్మవారి గుడిలో ప్రారంభించినారు. మళ్ళీ కొండకి వచ్చింది, వసంతమండపం దగ్గర పెట్టినారు. మళ్ళీ నరసింగాపురం, మళ్ళీ ఇప్పుడు ధర్మగిరిలో వేద విద్యాపీఠంగా ఉన్నది. ఈ పాఠశాలలో విద్యార్థి వస్తారు, చదివి పూర్తి చేసుకొని విద్వాంసులు బయటపోతున్నారు. ఇంకా విశేషంగా చెప్పాలంటే ఈ సదస్సు కానీ, వేదం కానీ, ఆగమం కానీ
ఇక్కడ ఉండే టీచర్స్ వాళ్ళు, ప్రిన్సిపాల్ గారు వారు అందరూ వాళ్ళ శ్రద్ధగా వాళ్ళ విద్యార్థి పూర్తి చేసి పంపుతారు. ఇప్పుడు కూడా ఆ కాలంలో దేవస్థానంలో ప్రారంభించినప్పుడు సాధారణంగా ఉంది. మన గురుగారు పెద్దజీ గారి స్వామి కూడా ఇక్కడే చదివిన వారే, ఇక్కడే చదివి ఇక్కడ టీచర్గా పని చేసినారు, మళ్ళీ దేవస్థానంలో పని చేసినారు. ఇప్పుడు పెద్దజీ గారి స్వామి ఏం చేస్తున్నారు. తస్య ప్రమాచవచనై కృతకేతరైశ్చేత్ తేషాం ప్రకాశనదశా చ మహేశ్వరైశ్చేత్ తానంతరేణ వివిధాన్ కొనుమత్ప్రణామః. భోజుడు చెబుతాడండి. భోజుడికి అసలైనటువంటి విషయం అంటే ధైదోఖులో ధర్మమూలం అని తెలుసును. ఇదంతా ధర్మం మీదే ఆధారపడి ఉంది. ధర్మ విశ్వసి జగత ప్రతిష్ట అనేటువంటి శ్రీవాక్యం కూడా మనకు కనిపిస్తోంది. అటువంటి ధర్మానికి ప్రమాణం ఏమిటి అంటే వేదాలే. అటువంటి ప్రమాణాన్ని తెలుపుడు చేసేవారు ఎవరంటే బ్రాహ్మణులు. అటువంటి బ్రాహ్మణులకి తప్ప మరొకరికి ఏం నమస్కారము అని భోజుడు చెప్పినట్టుగా మీ అందరికీ కూడా మీ చరణాల విందాలకు నమస్కరిస్తూ ఎంతో అనూచానంగా వస్తుండేటువంటి ఈ తిరుపతి వేద పాఠశాల, ఇక్కడ ధర్మగిరి వేద పాఠశాల వేద విజ్ఞాన సదస్సు నిర్వహిస్తుండేటువంటి కార్యదర్శులైనటువంటి కుప్ప శివసుబ్రహ్మణ్య శర్మ గారికి అభినందనలు తెలియజేస్తూ మా సహా ఉద్యోగి అలాగే మాకు ఎంతో అత్యంత సన్నిహితులైనటువంటి సదాశివమూర్తి గారికి వేద విశ్వవిద్యాలయ కులపతులకు కూడా నమస్కరిస్తూ ఇక్కడ మన వేదిక మీద విరాజిల్లుతూ ఉన్నటువంటి వారిలో జ్యేష్ఠులు, శాస్త్ర విద్యా నానాశాస్త్ర నిపుణులు అయినటువంటి వారు, మనకు ఆత్మీయులు, శ్రీ రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి కులపతులైనటువంటి ఆచార్య కృష్ణమూర్తి గారు, మనకు ఇటువంటి సదస్సులని ఇంత వైభవోపేతంగా నిర్వహించగలము అంటే కేవలము తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇది ఇంకా ఎక్కడా కాదు. కారణం ఏంటంటే సాక్షాత్తు వేదప్రియుడు, వేదస్వరూపుడు, వేదవేద్యుడు అయినటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చరణ సన్నిధిలో మనం ఉన్నాం కనుక అటువంటి ఆ స్వామివారి యొక్క సంకల్పమే సంకల్పాల వరకు, సమ్ అనేది ఆంగ్ల భాషలో అన్నమాట. కాబట్టి సంకల్పాల వరకు కూడా ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ ధర్మగిరిలో ఇలా కొనసాగాలి అని కూడా కోరుతున్నాను నేను. కనుక ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉన్నది. ఇది 29వ సదస్సు అని చెప్పేసి అంటున్నాం. అంటే అభిజిన్ నక్షత్రంతో కలిపి ఇంతవరకు 28 నక్షత్రాలు పూర్తయ్యాయి అన్నమాట. నక్షత్రేష్టి పూర్తయింది అనుకోవచ్చు మనకి ఇప్పటికి. అలాగే ఇటుపైనుంచి మనకి రాశులు కూడా నక్షత్రాలతో పాటు కలిశాయనుకుంటే నవగ్రహేష్టి ఇప్పుడు మొదలు పెట్టాలన్నమాట మనం ఇక్కడ. కాబట్టి నవగ్రహాల్లో ఆద్య గ్రహం సూర్యగ్రహం కాబట్టి ఈ సూర్య సమర్చనం జరిగిపోతుంది ఇక్కడ అని చెప్పేసి మనం స్వీకరించవచ్చు అన్నమాట ఇక్కడ. అలాగే ఇక్కడ మనకి వేదశాస్త్ర ఆగమ సదస్సు అని చెప్పేసి అంటున్నారు. సూక్ష్మంగా కనుక ఆలోచించినట్లయితే శాసనాత్ శంసనాత్ చైవ ద్విధం శాస్త్రముచ్యతే అన్నారు. అంటే శాస్త్రం 2 రకాలు. అది శాసనశాస్త్రం అని, శంసన శాస్త్రం అని 2 రకాలని చెప్పారు. శాసనశాస్త్రం వేదముట, శంసన శాస్త్రాలు భక్తి విద్యలు అని చెప్పారు. ఓరుగల్లు వాసుల ఆరాధ్య దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు రంగుల ఉత్సవంలో దివ్య శోభితంగా అనుగ్రహించారు. వరంగల్లోని యాజ్ఞిక పీఠంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి హోళీ పూర్ణిమ తర్వాత వచ్చే పంచమి నాడు రంగుల ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి నిత్య ఉపచారాలను నిర్వహించిన తర్వాత పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. ఆపై అమ్మవారికి చక్కటి అలంకరణలతో పుష్పార్చన జరిపి నివేదన, నీరాజనం అందజేశారు. భక్తులు రంగుల ఉత్సవంలో అమ్మవారి దర్శనం చేసుకుని తరించారు.
ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భద్రాచలంలో కొలువైన శ్రీ విజయదుర్గమ్మ తల్లి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. భక్తుల ఆరాధ్య దైవంగా అనుగ్రహిస్తున్న అమ్మవారి సన్నిధిలో ధ్వజస్తంభ పునః ప్రతిష్టాపనోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా గర్భాలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు చేశారు. తర్వాత యంత్ర ప్రతిష్ఠ జరిపి భాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ, భక్తుల జయ జయ ధ్వనుల నడుమ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో బిలకోట క్షేత్రంగా విరాజిల్లుతున్న కొండబిట్రుగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా ప్రకాశిస్తోంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి తెప్పోత్సవం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషిత అలంకరణలతో కొలువుదీర్చి ఆలయం నుండి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ అందంగా సిద్ధం చేసిన తెప్పపై స్వామి అమ్మవార్లను ఆసీనులను చేసి హారతలు అందజేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగ స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆదిమూలమే మాకు అంగరక్ష, ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష. ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష. మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీ సుయతీంద్ర తీర్థుల 13వ మహాసమారాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ సుయతీంద్రుల బృందావనానికి పీఠాధిపతులు శ్రీ సుబుతేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో పంచామృతాభిషేకాలు జరిగాయి. అనంతరం మధ్వ సంప్రదాయంలో ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. ఆపై భక్తులకు బృందావన దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం శ్రీమఠం ప్రాంగణంలో స్వర్ణ రథోత్సవ సేవ వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సింహపురి క్షేత్రాధీశుడు తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారికి ముసుగుల సేవోత్సవం వినోదభరితంగా జరిగింది. నెల్లూరులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తల్పగిరి శ్రీరంగనాథ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీరంగనాథ స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్యాలంకరణలో సర్వాంగ శోభితంగా అలంకరించారు. అనంతరం అమ్మవారిపై అలుక వహించిన స్వామివారు ముసుగు ధరించి ఆలయాన్ని విడిచి వెళ్లే ముసుగుల సేవోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు భక్తి పరవశంతో స్వామివారి ముసుగుల సేవోత్సవాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పొందారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు సీతారామపురంలోని శ్రీ వేప అంకమ్మ తల్లి సమేత హలహలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వేప అంకమ్మ తల్లి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. అర్చకులు అమ్మవారికి సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ వేప అంకమ్మ తల్లి అభిషేకాది ఆరాధనల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 77,879 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,520 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,19,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.